అనంతపురం జిల్లాలో సూర్యఘర్ పథకం అమలు, కనకదాసు జయంత్యోత్సవాలు, ప్రపంచ వారసత్వ వారోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. వినియోగదారులు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 9వ తేదీన శనివారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూ రోడ్లో ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సూర్యఘర్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఎంతో మంచి పథకమని, ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ను నిర్మించుకోవచ్చన్నారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలులో జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం నగరంలో శ్రీ భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజానికి కనకదాసు మార్గోపదేశం చేశారన్నారు. కురుబలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాతీయ సమైక్యత స్ఫూర్తితో వివిధ సామాజిక కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొనాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కార్యక్రమాలలో జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొనగా వారిని ఎంపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ సమైక్యత స్ఫూర్తితో వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ నెల 18వ తేదీన సోమవారం ప్రపంచ వారసత్వ వారోత్సవాలు 2024 సందర్భంగా రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలోని పీస్ మెమోరియల్ హాల్ నుండి పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అంతకుముందు పీస్ మెమోరియల్ హాల్ నందు పురావస్తు ప్రాచీన కట్టడాల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చారిత్రక స్పృహను పెంపొందించుకొని ఘనమైన వారసత్వాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మొదటి స్థానంలో ఉండేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 20వ తేదీన గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలోని జక్కల చెరువు గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఈ నెల 20వ తేదీన గ్రంథాలయ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలకు చిన్నతనం నుండే గ్రంథాలయాలను తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలన్నారు. యువత మహనీయులను, గురువులను ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన మంగళవారం అనంతపురంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమంలో జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావులతో పాటు ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను అన్ని రంగాలలో ముందుంచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నాయన్నారు. కిషోరి బాలికల వికాసంతోనే సమాజ సౌభాగ్యం సాధ్యమవుతుందని అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న తెలిపారు. ఈ నెల 16వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, మానవ అక్రమ రవాణా వంటి అంశాలే లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు.